సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులకు అభినందనలు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సీనియర్ సిఎస్సి ఎకనామిక్స్ జనాభా మానవ వనరుల అభివృద్ధి, జనాభా మానవ వనరుల అభివృద్ధి, అందులో మనం మొన్న ఎస్ఐ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాం. ఇప్పుడు అందులో 2 మార్కులు 2 మార్క్స్ క్వశ్చన్లు ఇస్తారు మీకు. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ గురించి చెప్తాను. ఒకటి జనాభా విస్ఫోటనం. జనాభా విస్ఫోటనం అంటే జనాభా ఎక్స్పెక్టేషన్. జనాభా విపరీతంగా పెరిగిపోవడాన్ని జనాభా విస్ఫోటనం అంటారు. జనాభా విపరీతంగా పెరిగిపోవడాన్ని జనాభా విస్ఫోటనం అంటారు. జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం 2వ దశలో అధిక జనగణన రేటు, అల్ప మరణగణన రేటు ఉంటుంది. 2వ దశలో జనాభా పరిణామ సిద్ధాంతాలు చెప్పుకున్నాం. 3 ఉంటాయి జనాభా పరిణామ సిద్ధాంతం. మొట్టమొదటి దశలో అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు. 2వ దశలో అధిక జననాల రేటు, అల్ప మరణాల రేటు. ఇది జనాభా విస్ఫోటనం. 3వ దశలో అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేటు. మొదటి దశలో ఉన్న దేశాలన్నీ వెనుకబడిపోయిన దేశాలుగా చెప్పుకోవచ్చు. 2వ దశలో ఉన్న దేశాలంతా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలుగా చెప్పుకోవచ్చు. ఇక 3వ దశలో అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేటు ఉన్న దేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇట్లా జనాభా విస్ఫోటనం అంటే జనాభా విపరీతంగా పెరిగిపోవడాన్ని జనాభా విస్ఫోటనం అంటారు. ఈ దశలో జనాభా సిద్ధాంతం ప్రకారం 2వ దశలో అధిక జననాల రేటు, అల్ప మరణాల రేటు ఉంది. ఈ దశలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. దీనినే జనాభా విస్ఫోటనం అంటారు. 1921 తర్వాత మన దేశంలో ఈ దశ కొనసాగుతోంది. అంటే జనాభా విస్ఫోటనం అనేది కొనసాగుతోంది. ఉదాహరణకి స్వాతంత్రం వచ్చేటప్పటికి 32 కోట్లు, సుమారు 32-33 కోట్లుగా ఉన్న భారత జనాభా ఇప్పుడు 130 కోట్లు పెరిగింది. అంటే 70 సంవత్సరాల కాలం వ్యవధిలో 100 కోట్ల జనాభా పెరిగింది మన భారతదేశం. అంటే ఏమంటారంటే జనాభా విస్ఫోటనము అంటారు. నెక్స్ట్ 2వ బిట్ ఏంటంటే గొప్ప జనాభా విభాజక సంవత్సరం. మన దేశానికి వచ్చేటప్పటికి 1921 పూర్వం జనాభా గణన అనేది ఖచ్చితంగా జరగాలి. 1921లోనే బ్రిటిష్ కాలంలో జనాభాని అంటే ఒక నిబద్ధత ప్రకారం జనాభా గణన అనేది జరిగింది. ఇందులో అందుచేత 1921వ సంవత్సరాన్ని గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా పేర్కొంటారు. అంటే జనాభాని తొలిసారిగా నిబద్ధతతో కరెక్ట్గా గణన చేయడం జరిగింది. 1921కి ముందు మన దేశంలో జననాల రేటు, మరణాల రేటు అధికంగా ఉన్నాయి. 1921 తర్వాత జనాభా పరిణామ సిద్ధాంతం 2వ దశ చేరుకుంది. మన దేశం జనాభా పరిణామ సిద్ధాంతంలో 2వ దశకి చేరుకుంది. అంటే జనాభా విస్ఫోటనం స్థాయిలో వచ్చింది. అందుచేత ఈ 1921 సంవత్సరాన్ని మన దేశంలో గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా పేర్కొంటాం. తర్వాత 3వది శిశు మరణాల రేటు. ప్రతి 1000 మంది శిశువులలో చనిపోయే వారి నిష్పత్తిని శిశు మరణాల రేటు అంటారు. ప్రతి 1000 మంది శిశువులలో 1000 మంది డెలివరీ అయినటువంటి 1000 మంది శిశువులను మనం గణన చేసినట్లయితే అందులో చనిపోయిన వారి నిష్పత్తిని శిశు మరణాల రేటు అంటారు. 2001లో మన దేశంలో 63:1000 ఉంది. అంటే ప్రతి 1000 మంది శిశువులలోనూ పుట్టిన శిశువులలో ప్రతి 1000 మంది శిశువులు పుట్టినట్లయితే అందులో 63 మంది చనిపోతున్నారు. దీన్ని శిశు మరణాల రేటు అంటారు. 4వది ప్రసూతి మరణాల రేటు. అంటే ప్రసూతి సమయంలో, డెలివరీ సమయంలో ప్రతి 1,00,000 మంది స్త్రీలలో చనిపోయిన వారి నిష్పత్తిని ప్రసూతి మరణాల రేటు అంటారు. 2001లో 301:1,00,000 అంటే 1,00,000 మంది డెలివరీ జరుపుకున్నట్లయితే, డెలివరీ పురుడు పోసుకున్నట్లయితే అందులో 301 మంది చనిపోతుంది. అది 2001 సంవత్సరం యొక్క రికార్డు. 5th వన్, 5వది జననాల రేటు. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి
జన్మించే పిల్లల నిష్పత్తిని జననాల రేటు అంటారు. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి జన్మించే పిల్లల నిష్పత్తిని జననాల రేటు అంటారు. 2012 నాటికి 26.1:1000గా ఉంది. ఇది జననాల రేటు ఉంది. ప్రతి 1000 మందికి 1000 మంది పిల్లలు జన్మిస్తే ఎంతమంది పిల్లల నిష్పత్తి ఏ విధంగా ఉంది అని చెప్పుకోవాలి. 2012లో మనం ఈ రికార్డుని ఈ గణనాన్ని తీసుకున్నట్లయితే ప్రతి 1000 మంది పుట్టినట్లయితే 1000 మంది పుట్టిన వాళ్ళు 26 మంది 26.1 అంటే 26 మంది చనిపోతున్నారు. దీన్ని ఇంకా తగ్గించడానికి మన ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ అలాగే ఇంగ్లీష్ చెప్తాను. The first one, 2 marks questions in the second lesson. Population and human resource development. Population and human resources development. అంటే జనాభా మానవ వనరుల అభివృద్ధి. పాపులేషన్ అండ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చెప్పుకుందాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈ లెసన్లో ఎక్కువగా ఉంటాయి. పాపులేషన్ ఎక్స్ప్లాయిషన్ అంటే జనాభా విస్ఫోటనము. ద టర్మ్ పాపులేషన్ ఎక్స్ప్లాషన్ refers to a steep or uncontrolled rise in the population of a country. It is an important feature of all developing countries. An important cause of population explosion is birth rates being higher than death rates. అంటే జననాల రేటు ఎక్కువగానే ఉంటుంది, మరణాల రేటు మాత్రం తగ్గుతుంది. ఈ జననాల రేటు అధికంగాను మరణాల రేటు తక్కువగాను ఉన్న పరిస్థితిని మనం రెండో దశగా చెప్పుకోవచ్చు. జనాభా పరిణామ సిద్ధాంతాల్లో రెండో దశగా మనం చెప్పుకోవచ్చు. ఇది 1921వ సంవత్సరం తర్వాత భారతదేశంలో కొనసాగుతున్న దశ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్. గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్, గొప్ప జనాభా విభాజక సంవత్సరం 1921. The year 1921 was considered as great dividing era of population in India, as the population in India started rising very rapidly since 1921. అంటే 1921వ సంవత్సరాన్ని గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా పేర్కొనడం జరిగింది. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. అంతకుముందు 1921కు ముందు జనాభాని ఖచ్చితంగా లెక్కించడం అనేది జరగలేదు. 1921 నుంచే జనాభా గణన అనేది జరిగింది. అంచేత ఈ 1921కు ముందు మన దేశం జనాభా పరిణామ సిద్ధాంతాల్లో మొదటి దశలో ఉంది. అంటే అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు. ఇప్పుడు 1921 తర్వాత జనాభా గణన జరిగిన తరువాత మనకు అర్థమైంది ఏంటంటే రెండవ దశలో చేరుకున్నాం. మనం జనాభా పరిణామ సిద్ధాంతాల్లో రెండవ దశకి చేరుకున్నాం. ఈ రెండవ దశ ఏంటంటే అధిక జననాల రేటు, అల్ప మరణాల రేటు. అంచేత దీన్ని 1921వ సంవత్సరాన్ని కీలకమైనటువంటి జనాభా విభాజక సంవత్సరంగా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ బర్త్ రేట్, జననాల రేటు. బర్త్ రేట్, జననాల రేటు. The term birth rate refers to the number of births per 1000 of population in the society. It is an important indicator of health status in the society. It is an determinant of population growth in the society.
అంటే ప్రతి 1000 మందికి జన్మించే పిల్లల నిష్పత్తిని జననాల రేటు అంటారు. 2012 నాటికి 2012లో ఈ జననాల రేటు ఎలా ఉందనేది లెక్కించడం జరిగింది. దాన్ని నేను గణన చేయగా 26.1:1000గా ఉంది జననాల రేటు. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇందులో మరికొన్ని 2 మార్క్స్ క్వశ్చన్ చెప్తున్నాం. అది చెప్పుకుని ఉందాక ఆరోజు ప్రాథమిక రంగము ప్రైమరీ సెక్టార్ అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజిస్తారు. ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రాథమిక రంగం, రెండోది ద్వితీయ రంగం, మూడోది తృతీయ రంగం. అంటే ఫస్ట్ సెక్టార్, సెకండ్ సెక్టార్ అండ్ థర్డ్ సెక్టార్. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలు. వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలైనటువంటి అడవులు, చేపల పెంపకం, కోళ్ల ఫారాలు, గనులు, క్వారీలు ఎక్సెట్రా మొదలైన వాటిని ప్రాథమిక రంగంలో చేర్చుతారు. వ్యవసాయ రంగంలో అడవులు, చేపల పెంపకం, కోళ్ల ఫారాలు, గనులు, క్వారీలు ఎక్సెట్రా మొదలైనవి ఇవన్నీ ప్రాథమిక రంగంలో చేస్తారు. ఈ రంగంపై ఆధారపడి 2011 నాటికి మన భారతదేశంలో 49% ఉన్నారండి, 50% ఉన్నారు. సుమారు 50% మంది ప్రైమరీ సెక్టార్ మీద ఆధారపడి ఉన్నారు, ప్రాథమిక రంగం మీదే ఆధారపడి ఉన్నారు. అంటే పురాతన కాలం నుంచి కూడా మనకి వ్యవసాయక దేశం భారతదేశం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించబట్టి మనకి పారిశ్రామిక రంగం, సేవల రంగంలో కొంత ప్రావీణ్యత అనేది ఏర్పడింది. అయితే ఈ వ్యవసాయ రంగంలో కూడా మనం ఎక్కువ జనాభా దాని మీద డిపెండ్ అవడం వల్ల వ్యవసాయ రంగం కూడా పూర్తిగా అభివృద్ధి చెందలేకపోయింది. ఈ 2011 నాటికి ప్రాథమిక రంగంలో 49% మంది ఆధారపడారు. నెక్స్ట్ తృతీయ రంగం, సెకండరీ రంగం ఇక్కడ రాయలేదు. ద్వితీయ రంగం అనగా పారిశ్రామిక రంగం అంటే పరిశ్రమల రంగం. ఈ పారిశ్రామిక రంగానికి ముడి సరుకులన్నీ వ్యవసాయ రంగం నుంచే వస్తాయి. చెరకు కానీ పంచదార ఫ్యాక్టరీకి చెరకు కావాలి, అలాగే వస్త్ర పరిశ్రమకి పత్తి కావాలి, పత్తి రైతు పండించాలి, అలాగే సిగరెట్ల పరిశ్రమకి పొగాకు కావాలి. ఇలా అలాగే తేయాకు టీపొడికి తేయాకు, కాఫీ తయారు చేయడానికి కాఫీ గింజలు, ఇవన్నీ సెకండ్ జనపనార. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జనపనార పరిశ్రమలు ఉన్నాయి ఎక్కువగా. ఆ జనపనారాన్ని పండించాలంటే వ్యవసాయ రంగం పండించాలి. ఇలా కోకోనట్ ఆయిల్, ఇలా అన్నీ కూడా వ్యవసాయ రంగమే మూల పదార్థాలని సెకండరీ రంగానికి అందిస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగం మీద కాకుండా ఇనుము కర్మాగారాలు ఉన్నాయి. అప్పుడు వ్యవసాయ రంగం బరువు ముడి, మట్టి తయారు చేయడానికి, ఇనుము తయారు చేయడానికి ఉపయోగించే మట్టి తదితర వెళ్తుంటాయి. అంటే మొత్తం మీద సెకండరీ రంగం అంటే పారిశ్రామిక రంగం కూడా మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారీ ఇనుము కర్మాగారాలు నిర్మించుకోవడం జరిగింది. అంటే పూర్తిగా ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనకు కావలసిన యంత్ర పరికరాలన్నింటినీ మనమే తయారు చేసుకునే స్థాయిలో మన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. మూడవది తృతీయ రంగం, సేవా రంగము అంటారు, సేవల రంగం. ఇందులో తృతీయ రంగంలో వ్యాపారం, రవాణా, కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్ అంటే విద్య, ఆరోగ్యం, బీమా, బ్యాంకింగ్ మొదలైన వాటిని సేవా రంగంలో కలుపుతారు. దీనిని తృతీయ రంగం అంటారు. 2011 నాటికి మన దేశంలో 26.8 మంది ఈ సేవా రంగం మీద ఆధారపడుతున్నారు. దేశం ఒక దేశం అభివృద్ధి చెందాలంటే సేవా రంగం బాగా విస్తృతపరచాలి. సేవా రంగం బాగా అభివృద్ధి చెందాలి, విస్తృతపరచబడాలి, అభివృద్ధి చెందాలి. సేవా రంగంలో డాక్టర్, రవాణా రంగం, విమానాలు కానీ, నేవీ కానీ, రోడ్డు రవాణా కానీ విస్తృతంగా అభివృద్ధి చెందాలి. అలాగే కమ్యూనికేషన్స్ రంగం బాగా అభివృద్ధి చెందాలి.
అలాగే విద్య, ఎడ్యుకేషన్ పరంగా బాగా అభివృద్ధి చెందాలి. ఆరోగ్యం, హెల్త్, బీమా, తర్వాత మొదలైన వాటిని అభివృద్ధి చెందితే సేవారంగం అభివృద్ధి చెందింది. ఏ దేశం అయితే సేవారంగంలో తమ జాతీయ ఆదాయంలో ఎక్కువ ఈక్విటీ అంటే కోటా ఈ సేవల రంగం నుంచి వస్తుందో ఆ దేశమే అభివృద్ధి చెంది ఉంటుంది. అయితే పూర్వం మీద గతంలో మీద మన దేశం ఇప్పుడు సేవా రంగంలో కూడా ఇటు సెకండరీ రంగం అంటే పారిశ్రామిక రంగం, సేవా రంగంలో కూడా అభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అక్షరాస్యత రేటు. అక్షరాస్యత రేటు మన దేశంలో అక్షరాస్యత రేటు కనుక్కోవాలి. అక్షరాస్యత రేటు కనుక్కోవడం 7 అక్షరాస్యత రేటు కొట్టు 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల అక్షరాస్యులు, 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల అక్షరాస్యులు పై మొత్తం జనాభా ఇంటూ 100 ఇక్కడికి అక్షరాస్యత రేటు వస్తుంది. మన దేశంలో అక్షరాస్యత రేటు 74% ఉంది, సుమారు 74% ఉంది. ఇక సర్వశిక్ష అభియాన్ SSA సర్వ శిక్ష అభియాన్ ఈ పథకాన్ని 2001-2002 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ పథకంలో 2010 నాటికి రాష్ట్రంలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2001-2000 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరూ ఖచ్చితంగా స్కూళ్ళలో చదువుకోవాలి. ప్రాథమిక విద్యను వాళ్ళకి అందించే విధంగా దాన్నే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీన్ని సర్వశిక్ష అభియాన్ అంటారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చెప్పండి. Primary sector. The term primary sector refers to that sector of the economy which provides basic and essential requirement of living life like food, clothing and other agricultural products. It includes agricultural and agricultural related activities like dairying, poultry, fishing, forestry, floriculture, హార్టికల్చర్ ఎక్సెట్రా. అని చెప్పుకున్నాం కదా, వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం, కోళ్ల ఫారాలు, గనులు, క్వారీయింగ్ మొదలైన వాటిని ప్రాథమిక రంగంగా చెప్పుకోవచ్చు. Secondary sector also known as industrial or manufacturing sector that includes activities like mining, quarrying, manufacturing, constructions, large scale and small scale industries, electricity, gas, water supply, etc. It is the important sector which converts raw materials into finished goods, etc. Next, territory sector. The term territory refers to the sector of the economy that provides of required service and facilities that are necessary for the development of primary sector and secondary sector. It provides services needed for the society like transport, communications, banking, finance, insurance, trade and commerce, etc. తృతీయ అంటే వ్యాపారం, రవాణా, కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, హెల్త్, బీమా, బ్యాంకింగ్ మొదలైన వాటినన్నింటినీ కూడా మనం తృతీయ రంగంగా చెప్పుకోవచ్చు. ఈ 2011 సంవత్సరం నాటికి మన దేశంలో ఈ 26.8%
పీపుల్స్ ఈ సెక్టార్ మీద ఆధారపడి డిపెండ్ అయి ఉన్నారు. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్. అక్షరాస్యత రేటు, literacy rate. The literacy rate ratio refers to the percentage of literate people above the age of 7 years in the total population of the country. It is an important indicator of economic and social development in the society. Literacy rate is equal to literate peoples above 7 years of age by total population into 100. Next, Sarva Shiksha Abhiyan, SSA. Sarva Shiksha Abhiyan was introduced in 2001-2002 with the objective of providing universal elementary education to all children in the age group of 6 to 14 years by 2010. It aims to bridge social, regional and gender gaps through the active participation of community in the management of schools.